మా జనాలను మభ్యపెట్టి అందరినీ మోసం చేయడం తప్పించి ఏం లేదు. గవర్నమెంట్ ద్వారా వచ్చిన లాభం అయితే ఏం లేదు. యూరియా కోసం రైతులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. లైన్లు పడి నిలబడి చెప్పులు లైన్లో పెట్టి పేపర్ లైన్లో పెట్టి కేసీఆర్ గవర్నమెంట్ లో అట్లా లేదు. ఎక్కడో ఒక చోట మాత్రమే అది ఇబ్బందికరంగా ఉండి కొన్నిసార్లు మాత్రం అట్లా అయింది తప్పించి కేసీఆర్ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా అట్లా జరగలేదు. ఒకే ఒక చోట అయింది. ఆ ఒకటే ఎక్కువ ప్రచారం చేశారు తప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇవే అందక రైతులు మాత్రం బీభత్సమైన ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం బాగా ఇబ్బందికరమైన విషయం. రైతులను ఆదుకోవాలి. తక్షణమే గవర్నమెంట్ అనేది ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా సరే రైతుకు మేలు అందిస్తేనే ఆ వ్యవసాయం బాగుంటది, మొత్తం సమాజం బాగుంటది. సమాజానికి కావాల్సింది అది 90%, 100లో ఒక 30% మాత్రమే అవుతుంది. మిగతా వాళ్ళకి పడట్లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు నిలబెట్టి మాట్లాడితే రైతులందరూ నిలబెట్టి మాట్లాడితే ఏ ఊరికి ఆ ఊరు చేస్తే అసలు ఎక్కడ కూడా పూర్తిగా అందినట్టు ఎక్కడా లేదు. రెస్పాన్స్ లేదు. అడిగిన వారిని అక్కడ మూసేస్తున్నారు అంతే. అదే అధికార పార్టీలో ఉన్న వారికి ప్రతిపక్షంలో ఉన్న వారికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు భయపడి చెప్పలేకపోతారు. సో రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చెప్పలేకపోతారు. కానీ నిజానికి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం ఫెయిలియర్ అంతే. ఫెయిల్. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అన్ని విధాలుగా బాగుంది. రైతులు బాగున్నారు, ఆటో డ్రైవర్లు కానీ చిన్న చిన్న మధ్య తరగతులు సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగున్నారు. లేదు, అది 2,80,000 కోట్లు మాత్రం చేసిండు. అది 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసి కాళేశ్వరం మీద పెట్టి ఈ కాళేశ్వరం మొత్తం మీదనే ఈ 5 సంవత్సరాలు గడుపుతాడు తప్పించి ప్రజలకు మేలు చేద్దాం, రైతులకు మేలు చేద్దాం, ఆటో డ్రైవర్లకు కానీ గవర్నమెంట్ నడిపే విధానం కానీ లేదు. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు లేదు. జనాలను ఇందిరమ్మ రాజ్యం లేదు. ఏది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? మొత్తం రైతులని లైన్లో నిలబెట్టారు. యూరియా బత్తాల కోసము, జనాల కోసం, ప్రతి దాని కోసం ఏదో పాతకాలం ఉందో అదే కాలం తీసుకొచ్చింది. ఏముంది రాజ్యం? ఆనాటి రోజులు అన్నాడు. ఈ రోజు కరెంటు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు. 24 అవర్స్ ఒక కన్నురెప్ప పాటన కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో అది ఆఫ్ అవ్వలేదు. ఇప్పుడైతే పోయిందంటే 3 గంటలకు వస్తుందో తెలియదు, 2 గంటలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అది పాత రోజులే. రైతులు ఇంతకుముందు చీకట్లో పోయి లైట్లు వేసుకొని ఆ వెలుతురులో వెతుక్కుంటూ పోయి ఆ మోటార్లు ఆన్ చేస్తే రైతులు పంట పండించుకునే వాళ్ళు. అప్పుడు ఉన్న కాలం అంతే ఉంది, ఇప్పుడున్న కాలం అంతే ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంటికాడ కూర్చొని ఫోన్ ఆపరేటింగ్ తోటి కూడా రైతులు పంట పండించుకొని మోటార్లు ఆన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అది అప్డేట్ అయిన విషయం. ఇది అప్డేట్ కాదు, మొత్తం పూర్తిగా వెనకబడ్డ. అది ఒక 10-20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తుంది ఈ గవర్నమెంట్ జనాలని. సో దీన్ని బట్టి గవర్నమెంట్ స్పందించాలి. అలా 22 నెలల నుండి ఎలా ఉంది గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్, ఎట్లా ఉంది గవర్నమెంట్? అంటే మాకు ఏం ఆదాయం లేదు, ఆటోలకి కిరాయిలు లేవు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. అసలు ఆటోలు ఫ్రీ బస్సులు అయిపోయినాయి, ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరిని ఏమన్నా ఒక ఆడోళ్ళు మమ్మల్ని ఒక రకంగా చూస్తారు. ఎటు పోయినా కూడా ఏ కిరాయి పోయినా కూడా మమ్మల్ని సులకన చూస్తారు. మాకు కిరాయిలు అసలు కొద్దిగా లేవు, ఇబ్బంది ఉంది. పథకాలు ఏమేమి వస్తా ఉన్నాయి? ఇందిరమ్మ ఇల్లులు వస్తా ఉన్నాయి, సన్న బియ్యం పంపిస్తా అంటున్నారు, చెప్తా ఉన్నారు అన్న, చాలా అనేక విధాలు చెప్తా ఉన్నారు కదా. అవన్నీ ఏమి ఫాలో కావట్లేదు. మరి అవన్నీ కరెక్ట్గా లేవు. ప్రభుత్వమే మంచిగా లేదు. మాకు ఆటో వాళ్ళకి మరీ బాగా ఏనంగా ఉంది. ఊళ్ళలో సర్పంచ్ లేరు కదా, ఎట్లా ఉంది ఊళ్ళలో పరిస్థితి? ఎట్లా ఉంది ఊళ్ళో అంటే సరిగా దానికి అన్ని కరెక్ట్గా లేవన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అసలు నచ్చట్లేదు. ఆటో వాళ్ళని మరీ ఈనంగా చూస్తారు. అసలు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కిరాయిలు కూడా చాలా డల్లుగా ఉన్నాయి. చాలా ఇబ్బంది. ఆటో వల్ల మేము మందు కట్టలు తీసుకుని వచ్చేది గతంలో. ఇప్పుడు ఆ రైతు పోయినా పొందాకున్నా పాపం ఒక కట్ట కానీ దొరికే మార్గం లేదు. వాళ్ళు అన్నానికి కానీ వాళ్ళకి దానికి ఏమైనా ఇబ్బంది పడతారు ఒక కట్ట కోసం. కేంద్ర గవర్నమెంట్ నువ్వు ముందే కట్టుకోవాలి కదా, డబ్బులు కట్టుకోవాలి. ఎంత మన దగ్గర యూరియా ఉందని తెలుసుకొని చేసుకోవాలి. గోడౌన్లో నిల్వ పెట్టుకోవాలి కదా. మరి అది చూసుకోవాలి. గతంలో ఎప్పుడు ఇంత యూరియాకి ఎవరు గతంలో ఎప్పుడు రాలే. ఎందుకంటే పాపం మేము కానీ తోలిన యూరియా కట్టలు తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి మాకు కానీ తెలుసు ఆ బాధ. రైతులకు కూడా చాలా ఇబ్బంది ఉంది, చాలా కష్టం ఉంది అందరికి. ప్రతి ఒక్కరికి అసలు ఫ్రీ బస్సులు చేయటానా ఈ కరెంటు అన్ని కరెక్ట్ లేవు, ఏది కరెక్ట్ గా అనిపించలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది మాకు. కిరాయిలు బాగున్నాయి. మేము ఈ రోడ్ల మీద ఎప్పుడు నిలబడలేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎంత దూరం పోయినా కూడా ఎవరు ఆపలేదు.
అప్పుల కుప్ప అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మనకు కూడా కొద్దిగా అప్పులు అయితేనే ఉంటాయి. దానికి ఎవరు ఏం చేసేది ఏం వాళ్ళ లేదు. బిడ్డ కూడా మాట్లాడుతుంది కవిత. కవిత గారు అంటే మరి ఇక వాళ్ళకి ఎట్లుందో వాళ్ళ మనసులో ఏముందో మాకైతే మా ఆటో వాళ్ళకి కానీ ఏరే వాళ్ళకి కానీ రైతులకు కానీ మంచిగా చేసినట్టు అనిపించింది కేసీఆర్. పిల్ల కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే మీరు సపోర్ట్ చేస్తారా, మద్దతు ఇస్తారా? లేదు కల్వకుంట్ల కవిత గారు ఇస్తే కేసీఆర్కే తప్ప ఇక మాకు కల్వకుంట్ల కవిత వాళ్ళంతా చిన్నోళ్ళ కిందలకి. కదా కేసీఆర్ మాకు మంచిగా చేసిండు, మంచిగా అభివృద్ధి కూడా చేసిండు అనిపించింది. కాకపోతే అప్పులు అనేది మనకు తెలియదు. మా ఆటోలు అయితే మంచిగా నడిచినాయి, మా కిరాయిలు కూడా మంచిగా అనిపించింది, మా కుటుంబాలు కూడా మంచిగా పోషణగా నడిచినాయి. ఇప్పుడే కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది, ఫ్రీ బస్సులు పెట్టి కరెంట్ అని అదని ఇదని కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది.